రామ్ చరణ్ మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు, కానీ అంత అద్భుతమైన డాన్సర్. చిరంజీవి గారికి తగ్గ వారసుడు. రఫ్ ఆడించావు కదరా, శభాష్. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు, గ్లోబల్ స్టార్ అవుతాడు. The film as a Golden Globe nominee. I think it's such a surreal moment right now. అతని హార్స్ రైడింగ్ చూస్తే మటుకు నాకు చాలా అసూయ వస్తుంది. ఓజీ గురించి చెప్తా, లాస్ట్ లో చెప్తా. నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా, మీరు ఏం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అందరికి ఫ్రెండ్ రామ్ చరణ్. If you ask me which half Charan is, this or this, I would say it's the left half because my heart is right there. 100 రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు, ఆంజనేయ స్వామి మాలంటాడు. ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రీ అంటున్నందుకు, పర్లేదు కదా. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు కాని అరా చెప్పినాక బాధపడతావు కత్తి. బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి the Ram character who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head, and it's heartbreaking, right? అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. మా బంగారం, మా తమ్ముడు. రే సుబ్బు, ఆకలిస్తుందిరా, త్వరగా రా. విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I love you, Ram Charan. I love you all.